ఏపీ త్రిబుల్ ఐటీ 2025 రిజల్ట్‌కి సంబంధించి నిన్న మనకు అప్డేట్ అయితే వచ్చేసింది. 4040 మంది మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. లిస్ట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సీట్ అయితే వచ్చేస్తది. మీకు ఏ క్యాంపస్‌లో అయితే అలాట్‌మెంట్ ఇచ్చారో ఆ సీట్ అనేది ఖచ్చితంగా మీకు కన్ఫర్మ్ అనమాట. సో, ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ 4 క్యాంపస్‌లు అయితే ఉన్నాయి గదా! 4400 సీట్లున్నాయి ఈడబ్ల్యూఎస్‌తో కలిపి మరి. మరి 4040 సీట్లే ఎందుకు నిన్న మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు? మిగతా 300 సీట్లు ఏమయ్యాయి అనేది చాలామంది అడుగుతున్నారు. అంతేకాకుండా అన్న మా స్పోర్ట్స్‌కి సంబంధించి, మా ఎన్‌సీసీకి సంబంధించి, మా పీహెచ్ కేటగిరీకి సంబంధించి, మా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కి సంబంధించి మెరిట్ లిస్ట్ వచ్చిందా? అని చాలామంది అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి ఈరోజు క్లియర్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ క్రీడలు, ఎన్‌సీసీ, మాజీ సైనికోద్యోగుల కోటాలకు సంబంధించి మరో 360 సీట్లకు సంబంధించి జాబితాను విడుదల చేయాల్సి ఉంది. అంటే అర్థమేంది? ఇంకా మనకు 360 సీట్లకు సంబంధించి స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కాలేదు. ఎందుకు రిలీజ్ కాలేదు అనేది ఒకసారి మీకు డౌట్ రావచ్చు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా మీకు డౌట్ అయితే వచ్చి ఉంటది. సో, ఏం లేదండి, ఇప్పటికే స్పెషల్ కేటగిరీకి సంబంధించి సీఏపీ అయినా, స్పోర్ట్స్ అయినా, పీహెచ్‌కైనా మీ అందరికి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. ఎన్‌సీసీకి సంబంధించి, భారత్ స్కౌట్స్‌కి సంబంధించి. మీరిప్పుడు డైరెక్ట్‌గా అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీతో అంటే మెరిట్ లిస్ట్‌లో పేర్లయితే వచ్చేసాయనుకోండి. ఎవరివైతే పేర్లుంటాయో వాళ్ళందరికి గూడా అలాట్‌మెంట్ ఆర్డర్‌ని తీసేసుకొని అంటే డౌన్‌లోడ్ చేసుకొని డైరెక్ట్‌గా ఏ క్యాంపస్‌కు సెలెక్ట్ అయితారో ఆ క్యాంపస్‌కైతే మీరు ఎళ్ళిపోయి జాయిన్ అయితే అయిపోవడం మాత్రమే ఉంటది. జూలై 14వ తేదీ లోపల మొత్తం కంప్లీట్ అయితే అయిపోతది. సో, ఇప్పుడు నిన్న 4040 మంది యొక్క మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో జనరల్ కేటగిరీకి సంబంధించి వాళ్ళవింకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కాలేదు. సో, ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ప్రస్తుతానికి ఆ వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి సో, స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ కావడానికి జూలై 5వ తేదీ పైన అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మెరిట్ లిస్ట్ అనేది హోల్డ్‌లో పెట్టారు. వీళ్ళందరివి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వీళ్ళు కూడా సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని రిలీజ్ చేస్తారు. దాంతో పాటు అంతకన్నా ఒక 2, 3 రోజుల్లోనే మీ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి మీకు కూడా అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీని వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. ఈ ప్రాసెస్ జరగాలంటే జూలై 5వ తేదీ పైన మాత్రమే మీకు అప్డేట్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటదనమాట. సో, వెయిట్ చేయండి. నిన్న రిలీజ్ అయినటువంటి మెరిట్ లిస్ట్‌లలో మీ యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్‌మెంట్ చేయలేదు. అలాగే ఇక్కడ మొత్తం సీట్లలో 5% సూపర్ న్యూమరరీ సీట్లయితే ఉన్నాయి. వీటిని ఇతర రాష్ట్రాల విద్యార్థులకైతే కేటాయిస్తారు. వీరు ఏడాదికి ట్యూషన్ ఫీజు అనేది 1.5 లక్షల రూపాయలైతే చెల్లించాల్సి ఉంటది. సూపర్ న్యూమరీ కింద 200 సీట్లయితే అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే డబ్బులు కట్టి అక్కడ జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా డైరెక్ట్‌గా మీకు ఏ క్యాంపస్ నచ్చితే ఆ క్యాంపస్‌కి వెళ్లి డైరెక్ట్‌గా అయితే మీరు జాయిన్ అయితే అయిపోవచ్చనమాట పేమెంట్ సీట్ కింద. ఇదండి ఓవరాల్‌గా నిన్న విడుదలైనటువంటి ఏపీ త్రిబుల్ ఐటీ రిజల్ట్స్‌లలో స్పెషల్ కేటగిరీకి సంబంధించి రిజల్ట్స్ అనేవి అప్డేట్ చేయలేదు. త్వరలో అప్డేట్ అయితే అవుతాయి. వెయిట్ చేయండి.